హలో ఆల్, ఆల్మండ్ చాక్లెట్ స్ప్రెడ్ రెసిపీ చూసేద్దామా. ఫస్ట్ ఒక కప్ ఆల్మండ్స్ తీసుకొని దానిలో ఓవెన్ ట్రే పైన స్ప్రెడ్ చేసుకొని 180 degreesలో 10 minutes వరకు రోస్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ కనుక లేకపోతే నార్మల్గా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో 1/2 cup వరకు షుగర్ వేసుకొని షుగర్ని పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసుకుందాం. మనకి ఇలా షుగర్ పౌడర్లో అయిపోయాక ఇందులోనే ఒక 1/2 కప్పు కోకో పౌడర్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు రెండింటిని బాగా మిక్సీ చేసుకుంటే మనకి ఇలాగా చాక్లెట్ పౌడర్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకొక జార్ తీసుకొని అందులో మనం రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్ని వేసుకుందాం. మనకి ఆల్మండ్స్ బాగా స్మూత్గా బటర్ కన్సిస్టెన్సీలో రావాలి కాబట్టి అందులో వాటర్ ఏమీ యాడ్ చేయకండి. ఒకవేళ మీకు ఆల్మండ్స్ నుంచి ఆ ఆయిల్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే ఏదైనా నట్ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవచ్చు. లైక్ వెజిటేబుల్ ఆయిల్ లేదంటే గ్రౌండ్ నట్ ఆయిల్, మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇలా సైడ్స్లో అతుక్కొని ఇలా పౌడర్ అంతా అతుక్కున్నట్టు వస్తుంది. కాబట్టి దాని అంతా స్క్రేప్ చేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకుంటూ ఉండాలి. దాన్ని ఇలా సైడ్స్ అంతా తీసుకొని అలా చేస్తున్నప్పుడే ఆల్మండ్స్లో బటర్ రిలీజ్ అయ్యి మనకి ఒక బటర్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట మనకి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఆల్మండ్ బటర్ అనేది రెడీ అయిపోయింది. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ షుగర్ పౌడర్ని కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకుంటున్నానండి. ఇది సాల్టెడ్ బటర్. ఒకవేళ మీరు బటర్ కాకపోతే ఏదైనా నట్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. దాంట్లోనే ఒక చిటికెడు ఉప్పు కూడా కలుపుకోండి. ఇప్పుడు ఇవి మొత్తం కలిసిపోయాక మనకి ఇలాగా బటర్ లాగా స్మూత్గా వస్తుంది. ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోలేదు, ఇంకొంచెం రన్నీగా కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మీకు స్మూత్గా రన్నీగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక క్లీన్ జార్లోకి తీసుకునేద్దాము. దీన్ని మనం రెఫ్రిజిరేటర్లో 3 weeks లేదంటే 4 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు. కిడ్స్కి ఇది చాలా నచ్చుతుందండి. బ్రెడ్ పైన కానీ లేదంటే చపాతీస్ పైన కూడా ఇది స్ప్రెడ్ చేసి ఇవ్వచ్చు. వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో నాకు తప్పకుండా మెన్షన్